హలో గాయస్, దిస్ ఈజ్ వాణి ఫ్రమ్ మూన్ డివైన్ టారో. ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. ఐఎమ్ స్ట్రాంగ్, ఐఎమ్ హ్యాపీ, ఐఎమ్ పాజిటివ్, ఐఎమ్ హెల్దీ. థ్యాంక్ యూ యూనివర్స్. గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్. ఫ్రెండ్స్, మన ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకుంటే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. మీకు పెయిడ్ పర్సనల్ రీడింగ్స్ కావాలి అనుకుంటే ఇక్కడ కనపడుతున్న వాట్సాప్ నెంబర్కి నాకు మెసేజ్ చేయండి. ఒకసారి మన ఈ ప్రదేశాన్ని ఒకసారి క్లెన్స్ చేసుకుందాం. రైట్. రైట్. థ్యాంక్ యూ యూనివర్స్. గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్. మంత్ ఫస్ట్ డే కదా, సో ఒకసారి ఈ ప్లేస్ని క్లెన్స్ చేద్దాము, మీకు కూడా క్లెన్సింగ్ సెండ్ చేద్దాము అని చేస్తున్నాను. ఆల్ ఆఫ్ యూ రిసీవ్ దిస్. ఒకసారి అందరూ ఇది రిసీవ్ చేసుకున్నాక కళ్ళు మూసుకోండి, డీప్ బ్రీత్ తీసుకోండి. ఒకసారి హీలింగ్ కూడా సెండ్ చేస్తాను. రెడీ? Please send this positive healing. Please send this positive healing. Please send this positive healing. Thank you universe. Gratitude, gratitude, gratitude. ఫ్రెండ్స్, ఈరోజు మీకు సిన్నమన్ దాల్చిన చెక్క రిచువల్ తెలుసు కదా, అది చేసుకోండి. ప్రతి మంత్ నేను మీకు చెప్తూనే ఉంటాను. మన ఇంటి గుమ్మం బయటికి వెళ్ళి మన ఇంటి గుమ్మం వైపు తిరిగి దాల్చిన చెక్క పౌడర్ని చేతిలోకి పట్టుకొని మీ సంకల్పం చెప్పుకొని ఈ నెలంతా మాకు ఫైనాన్సెస్ పరంగా ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా రాకుండా 4 వైపుల నుంచి ధన సంపాదన రాబడి బాగా పెరిగేటట్టు ఆశీర్వదించండి యూనివర్స్ అని చెప్పి, ఏదైనా మనీ బ్లాకేజెస్ ఉంటే అవన్నీ క్లియర్ చేసేసేయండి అని దండం పెట్టుకొని అవి మీ ఇంటి గుమ్మం లోపల నుంచి ఇంట్లోకి పడేటట్టు ఊదండి దాల్చిన చెక్క పౌడర్ని. ఓకేనా? ఇది చేసుకోండి. ఆ నైట్ అంతా అలా ఉంచేసేయండి. ఈవినింగ్ చేసుకోండి, నైట్ అంతా అలా ఉంచేసేయండి, మార్నింగ్ ఊడ్చేసేయచ్చు. రైట్. మనం కొంతమంది వాళ్ళ ఫీడ్బ్యాక్స్ పంపించారు. ఫటాఫటా అవి వినేసి తర్వాత రీడింగ్లోకి వెళ్ళిపోదాం. థ్యాంక్స్ తల్లి, ఇవన్నీ విన్నందుకు థ్యాంక్స్ తల్లి. నేను జనవరి నుంచి చూస్తున్నాను తల్లి మీ రీడింగ్. చూశాక చాలా మారాను. ఎవరితో చెప్పుకోవాలని ఇన్ని రోజులు ఆలోచన చేశాను. నాకేమో ఇలా చేయటం రాదు, ధైర్యం చేశాను తల్లి. ఒక తల్లిలా, అక్కలా, ఒక తల్లి అక్క అన్నా కానీ తక్కువే, ఒక దేవతలా. నాకు మరియమ్మ అంటే చాలా ఇష్టం. నేను దేవుని నమ్ముకున్నాను. మరియమ్మ అంటే చాలా ఇష్టం నాకు. కొన్ని రోజులు నేను గుళ్ళో కూడా పని చేశాను. హాస్టల్ పిల్లలకి వంట చేసేదాన్ని.
ఆరోగ్యం సరిగా లేక ఇప్పుడు ఇంట్లోనే ఒక మేడం వాళ్ళకి పని చేసుకుంటా ఇంట్లోనే ఉంటాను తల్లి. ఇంకా ఎంతో మందికి చాలా 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 నీ మాటలు వినిపించాలని, నువ్వు ఆయురారోగ్యంతో ఉండాలని, ఉం, ఏ టెన్షన్స్ పెట్టుకోకుండా దేవుడు నిన్ను చల్లగా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను తల్లి వానమ్మ. మాకు దేవుడిచ్చిన వరం రా నువ్వు. ఎందుకంటే ఒకరోజు కూడా నీ రీడింగ్ వినకపోతే ఏదో పిచ్చి పట్టినట్టు అయిపోయిద్దమ్మా. అది ఎందుకో మరి ఆ అనుబంధం మరి ఎందుకు మన మధ్యలో ఇదేందో నాకు తెలియదు, కానీ ఒక మనిషిని దూరం చేసుకున్నాక ఇంకో మనిషి తోడవుతారు అని అంటారు. కొంతమంది కొన్ని ఆలోచనలతో ఆలోచిస్తారు, కానీ నాకు ఎప్పుడు దొరికినా దేవుడు బిడ్డలే అనుభవం చూపిస్తున్నారు. ఏ తప్పుదారిలోకి వెళ్ళకోకుండా దేవుడు బిడ్డలే అనుభవం చూస్తున్నారు. నా మనసులో కూడా వేరే ఆలోచన లేదు తల్లి. అందరితో సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. నాకు దేవుడిచ్చిన గొప్ప గిఫ్ట్ వానమ్మ. వానమ్మ థ్యాంక్స్ రా తల్లి, థ్యాంక్స్ అమ్మా. చాలా చాలా థ్యాంక్స్ చెప్పాలమ్మా. నా తల్లి ఇయ్యలేని ధైర్యం, ఎవరు ఇయ్యలేని ధైర్యం ఈ మాటల్లో. ఉట్టి రీడింగ్ చేస్తేనే అంత ధైర్యంగా ఉందంటే నువ్వు 2 మాటలు నాకు చెప్తే ఇంకెంత ధైర్యంగా ఉంటుందో అన్న ఆలోచనతోటి చెయ్యాలా, ఇట్లా నేర్చుకోవాలని నేర్చుకొని ఇప్పుడు నేను ఇట్లా వాయిస్ రికార్డు పెడుతున్నమ్మా. ఎవరో ముక్కు మొహం తెలియనోడు ప్రేమించిండు, అది చేసిండు. అందరికీ తెలియని పనులు కూడా నేర్చుకుని చేస్తాను. మన కోసం మనం బతకాలంటే నేర్చుకోవాలి కదా అని ఎప్పటి నుంచో ఇట్లా వాయిస్ రికార్డు పెట్టాలి, వానమ్మకి మాట్లాడాలి, నా మనసులో మాటలు చెప్పాలి. కొద్దిగా ఉపశమనం అవుతుంది. టైమ్స్ రా వానమ్మ, టైమ్స్ రా. ఇన్ని రోజులకి ఇవాళ నేర్చుకున్నాను నేను వాయిస్ రికార్డు పెట్టడం నా తల్లికి. టైమ్స్ వానమ్మ, టైమ్స్ తల్లి. ఎన్నో వందనాలు తల్లి నీకు. ఆయురారోగ్యాలతో సంతోషంగా పిల్ల పాపలతో ఉండాలని మెండుగా తీరగా మనస్ఫూర్తిగా తల్లి నేను దీవిస్తున్నాను తల్లి. మరి నువ్వు పెద్దదానివో చిన్నదానివో నాకు తెలియదు, మరి కానీ నాకైతే మనసులో మాటలు అట్లా వచ్చేసింది. ఒక అక్క చెల్లి అవన్నీ కాదు, దేవుడే నువ్వు. దేవుడు ఇచ్చిన గిఫ్ట్ మాకు. థ్యాంక్స్ అవ్వాలి, థ్యాంక్స్ తల్లి, థ్యాంక్స్ తల్లి. నిజంగా మీరు మాకు గాడ్ ఇచ్చిన గిఫ్ట్. నేను చాలాసార్లు అనుకున్నా మీ రీడింగ్ రాకపోతే 3-4 టైమ్స్ సూసైడ్ చేసుకోవాలనుకున్నా. మీ రీడింగ్ విన్నాక మీరు మాకు అండగా ఉన్నప్పుడు వాళ్ళు మాకు ఎందుకు అనిపించింది. మీ వల్ల నేను చాలా అంటే చాలా పాజిటివ్గా ఉన్నాను. ఇప్పుడు నా వర్క్ ఏదో నేను చేసుకుంటూ ఉన్నాను, నా పని ఏదో నేను చూసుకుంటున్నాను, నాకు నచ్చినట్టు నా లైఫ్ నేను ఉన్నాను. నేను చాలా హ్యాపీగా ఉన్నాను ఇప్పుడు. నిజం చెప్తున్నాను, మాకు నిజంగా శివ ఇచ్చిన పెద్ద గిఫ్ట్ మీరే. రియల్గా శివుడు కనిపించకపోయినా మాకు రోజు మీరు కనిపిస్తున్నారు. చాలా సంతోషం అక్క. మేము బతుకున్నంతకాలం మీకు కృతజ్ఞతతో ఉంటాం. మీరు చెప్పినట్టు తన బర్త్డే 28 అక్క, కరెక్ట్గా ఎగ్జాక్ట్గా చెప్పారు. తనది స్కార్పియో. నిజంగా నేనైతే షాక్ అయిపోయాను బాబోయ్. అసలుకి బ్రహ్మదేవుడు వచ్చి కూర్చొని బుక్ ఇచ్చి చూడమ్మా తన లైఫ్ అన్నట్టుగా చెప్తున్నారు అక్కడ. నిజంగా నాకైతే షాక్లో ఉన్నాను రియల్గాను. నిజంగా మీరు మాకు గాడ్ ఇచ్చిన గిఫ్ట్. నేను చాలాసార్లు అనుకున్నా మీ రీడింగ్ రాకపోతే 3-4 టైమ్స్ సూసైడ్ చేసుకోవాలనుకున్నా. మీ రీడింగ్ విన్నాక మీరు మాకు అండగా ఉన్నప్పుడు వాళ్ళు మాకు ఎందుకు అనిపించింది. మీ వల్ల నేను చాలా అంటే చాలా పాజిటివ్గా ఉన్నాను ఇప్పుడు. నా వర్క్ ఏదో నేను చేసుకుంటూ ఉన్నాను, నా పని ఏదో నేను చూసుకుంటున్నాను, నాకు నచ్చినట్టు నా లైఫ్ నేను ఉన్నాను. నేను చాలా హ్యాపీగా ఉన్నాను ఇప్పుడు. నిజం చెప్తున్నాను, మాకు నిజంగా శివ ఇచ్చిన పెద్ద గిఫ్ట్ మీరే. రియల్గా శివుడు కనిపించకపోయినా మాకు రోజు మీరు కనిపిస్తున్నారు. చాలా సంతోషం అక్క. మేము బతుకున్నంతకాలం మీకు కృతజ్ఞతతో ఉంటాం. గుడ్ ఈవినింగ్ సిస్టర్, హౌ ఆర్ యూ? ఐఎమ్ సో హ్యాపీ ఫర్ టుడే. ఎందుకంటే ఈరోజు మీరు ఇచ్చిన మెసేజ్లో మీ పార్ట్నర్ మీకు 8 అవర్స్లో కాల్ చేస్తారు అని చెప్పినారు. కంపల్సరీ మీరు కలుస్తారు, తను వస్తారు అని చెప్పినారు సిస్టర్. అలాగే 8 అవర్స్ కాదు కానీ 4-5 అవర్స్లోనే మా బావ నాకు కాల్ చేశారు. చాలా విషయాలు మాట్లాడినారు. తర్వాత సారీ చెప్పారు. చాలాసార్లు వీడియో కాల్ చేసి మాట్లాడినారు. థ్యాంక్ యూ సో మచ్ సిస్టర్. ఐఎమ్ సో హ్యాపీ ఫర్ టుడే. సిస్టర్ గుడ్ ఈవినింగ్, హౌ ఆర్ యూ సిస్టర్? ఐఎమ్ ఫైన్. ఈరోజు మీరు 8 అవర్స్లో మీ పార్ట్నర్ మీకు కాల్ చేస్తారు, మిమ్మల్ని కలుస్తారు అని చెప్పారు. అదే రకంగా ఇక మా బావ రాడు మాట్లాడాడు అనుకున్నాను, కానీ మీరు చెప్పిన టైం లోపలే 8 అవర్స్ లోపలే నాకు కాల్ చేసి చాలా విషయాలు మాట్లాడి సారీ చెప్పారు. చాలాసార్లు వీడియో కాల్స్ చేశారు. ఐఎమ్ సో హ్యాపీ సిస్టర్. థ్యాంక్ యూ సో మచ్. ఇది ఎందుకు మీకు ఇందులో వినిపించానంటే, ఏమి చదువు లేని ఆవిడ కూడా నాకు మెసేజ్ చేయాలి, తన మనసులో భావాలను నాతో ఎక్స్ప్రెస్ చేసుకోవాలి అన్న ఒక ప్రగాఢ ఇంటెన్షన్స్ తోటి తనకి వాయిస్ రికార్డ్ పెట్టడం రాకపోయినా, వాట్సాప్ లేకపోయినా వాట్సాప్ ఇన్స్టాల్ చేయించుకొని వాయిస్ మెసేజ్ ఎలా పెట్టాలి నేర్చుకొని నాకు పంపించారు.
దట్ ఈస్ ఇన్స్పిరేషన్, దట్ ఈస్ మన సంకల్పం, ప్రగాఢ సంకల్పం. నేను చాలాసార్లు చెప్తాను కదా, మీ పర్సన్స్ విషయంలో, మీ పార్ట్నర్ విషయంలో నిజంగా అవతల వాళ్ళకు కూడా మీ మీద అంతే ప్రేమ, అంతే ఇంటెన్షన్ ఉంటే, మనసుంటే మార్గం ఉండకపోదు, ఖచ్చితంగా ఉంటుంది. ఏదో ఒక ఇంత మార్గమైనా ఉంటుంది, ఏర్పరచుకుంటాం. మనకు కావాల్సిన దానికోసం ఒక మార్గం మనమే ఏర్పరచుకుంటాం, ఒకవేళ ఏది లేకపోతే. ఇప్పుడు ఆ మెసేజ్ ఎందుకు పెట్టాను, వీడియో వాయిస్ మెసేజ్ ఎందుకు వినిపించానంటే, ఆవిడకి రాకపోయినా ఇన్ని రోజులు ప్రయాసపడి నేర్చుకొని, వీళ్ళని బతిలాడుకొని నేర్పించుకొని ఎలా మాట్లాడాలి, ఎలా ఏంటి, ఎట్లా ఎంత నేర్చుకొని నాకు వాయిస్ మెసేజ్ పెట్టారంటే అందుకు ఇన్ని రోజులు లేట్ అయింది అని చెప్తున్నారు. అట్లనే నేను మీ పార్ట్నర్స్ గురించి కూడా నేను అదే చెప్తాను. వాళ్ళకి నిజంగా మీ మీద ఇంటెన్షన్స్ ఉంటే, రియల్ ఇంటెన్షన్స్, ట్రూ ఇంటెన్షన్స్ ఉంటే, వాళ్ళు మీకోసం మార్గం ఏర్పరచుకొనైనా సరే వస్తారమ్మా. మీరెందుకు అంత అబ్సెషన్లో ఉంటారు? మీరెందుకు అంత పాకులాడతారు? మీకున్న పాకులాటే అవతల వ్యక్తికి కూడా ఉంటే ఖచ్చితంగా వాళ్ళు వస్తారు. మీరేం చేయకపోయినా వాళ్ళు వస్తారు. వాళ్ళు మాకు వద్దు మొర్రో, మాకు అసలు మీతో మీ ఎమోషన్స్తో ఆడుకుంటున్నారని మీ ఇంటెన్షన్స్ మీకు చెప్తున్నా కూడా ఇంకా 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 పాకులాడతారంటారండి. దాన్ని ఏమంటారు చెప్పండి? నేను మీకే వదిలేస్తున్నాను. ఇవన్నీ వినిపించడానికి రీజన్స్ ఉన్నాయి, ఓకేనా? మొన్న వీడియోలో నేను 8 అవర్స్లో ఆర్ 6 అవర్స్, 8 అవర్స్ ఆర్ 8 మంత్స్లో నేను మీ పార్ట్నర్ మెసేజ్ చేస్తారు, ఖచ్చితంగా కాల్ వస్తుందని చెప్పాను. సో దానికి ఫీడ్బ్యాక్ కూడా వచ్చింది, అది కూడా మీకు వినిపించాను. ఇంకా చాలా ఉన్నాయి ఫీడ్బ్యాక్స్, మామూలు నార్మల్ మెసేజెస్ కూడా ఉన్నాయి. అవి నేను కమ్యూనిటీ పోస్ట్లో పెడతాను. నాకు టైం లేక నేను పెట్టట్లేదు. చాలా ఉన్నాయి, చాలా అంటే చాలా ఉన్నాయి. అవన్నీ పెట్టాలంటే చాలా టైం పడుతుంది. ఓకే, అందుకని నేను పోస్ట్ చేయలేకపోతున్నాను. అందుకని వాయిస్ మెసేజ్ వినిపిస్తున్నాను మీకు. రైట్, ఈరోజు అందరికీ ఆగస్ట్ మంత్ లోకి ఎంటర్ అయ్యాము. అందరికీ ఈ మంత్ అందరం ఆయురారోగ్యాలతోటి, అష్టైశ్వర్యాలతోటి, ప్రశాంతమైన జీవితంతో, మంచి మీ కెరీర్లో, మీ ఫైనాన్సెస్లో, మీ లవ్ లైఫ్లో, స్పిరిచువల్ లైఫ్లో అంతా ముందుకు సాగాలి, హ్యాపీగా ఉండాలి, మీ పార్ట్నర్స్తో మీరు కలవాలి అని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ ఆల్. రైట్, ఈరోజు వీడియో కొంచెం లెంగ్తీ అవుతుంది, ఎందుకంటే మనం 1st తారీఖు కదా, కొంచెం ఈ రిచువల్ ప్రాసెస్ అవి చేసుకున్నాం కదా, కొంచెం అందుకని లేట్ అవుతుంది. ఇక్కడ 2 పైల్స్ పెట్టాను. ఒకటి ఫస్ట్ పైల్ ఇలా పెడదాం. ఫస్ట్ పైల్ 1, 5, 9, 3, 7, 11, 15, 13, 19, 31, 21, 17, 25, 27, 23, 29. ఈ డేట్ ఆఫ్ బర్త్లలో అంటే ఇక్కడ 5 అంటే 23 కావచ్చు, 14 కావచ్చు, ఇట్లా బర్త్ డేట్స్ అవి యాడ్ చేసుకోండి, 5 వస్తుంది. సో అలా చూసుకోండి, ఓకేనా? రైట్, వీళ్ళకి ఈ మంత్ ఎలా ఉండబోతుంది అన్నీ ఇక్కడ పెడతాను, కనిపిస్తుంది కదా? రైట్ 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 చలో లెట్స్ స్టార్ట్. దీన్ని క్లారిఫికేషన్ కోసం ఉంచుదాము. ఫస్ట్ ఈ పైల్ 1 వాళ్ళకి హెల్త్ వైజ్ ఎలా ఉండబోతా ఉంది, ఈ మంత్ హెల్త్ వైజ్ ఎలా ఉండబోతుంది. అన్నిటికంటే ముఖ్యం హెల్తే కదా. హెల్త్ బాగుంటేనే కదా మనం ఏమైనా ఫార్వర్డ్ మూవ్మెంట్స్ చేయగలిగేది, మన అచీవ్మెంట్స్ని మనం రీచ్ అవ్వగలిగేది. సో హెల్త్ వైజ్ ఎలా ఉండబోతుంది, షఫుల్ చేసేటప్పుడు మిస్ కావద్దు. మీ ఎనర్జీస్ కావాలి, మీ పేర్లు, మీ డేట్ ఆఫ్ బర్త్ ఉంటే డేట్ ఆఫ్ బర్త్ చెప్పుకుంటూ ఉండండి మనసులో. నా పేరు ఇది, నా డేట్ ఆఫ్ బర్త్ ఇది అని చెప్పుకుంటూ ఉండండి. రైట్, ప్లీజ్ ఏంజల్స్, ప్లీజ్ గైడ్ మీ. ఫస్ట్ పైల్ వాళ్ళకి ఈ ఆగస్ట్ మంత్ హెల్త్ వైజ్ ఎలా ఉండబోతా ఉంది. Ten of Swords.
క్వీన్ ఆఫ్ పెంటికల్స్. రైట్. హెల్త్ వైజ్ మీకేదో సమ్ ప్రీవియస్లో ఇబ్బందులు ఫేస్ చేస్తూ ఉన్నట్లయితే ఆల్మోస్ట్ ఇంకేం లేదు, చాలా డీప్ లెవెల్లో హర్ట్ అయి ఉంటే, హెల్త్ వైజ్, ఎమోషన్స్ వైజ్ ఏదైనా ప్రాబ్లంలో ఉండుంటే, ఫేస్ చేస్తుంటే ఇప్పుడు దాకా, ఇప్పటికీ చేస్తూ ఉంటే, ఆ ప్రాబ్లం నుంచి అసలు ఎక్కడ తప్పు జరుగుతుంది, దాని రూట్ కాజ్ ఏంటి, ఈ మంత్ ఏదో ఒక డయాగ్నోసిస్ ద్వారా మీకు తెలుస్తుంది. అలాంటి ఒక మంచి డాక్టర్స్ కానీ వాళ్ళ పలానా వాళ్ళు బాగా ఇట్లా చూస్తారు, బాగా డయాగ్నోస్ చేస్తారు అని తెలుసుకొని వాళ్ళ ద్వారా వెళ్తారు. ఎక్కడెక్కడ మీరు తప్పులు చేస్తున్నారు, ఎక్కడెక్కడ కరెక్ట్ చేస్తున్నారు, ఏమేమి మార్చుకోవాలి, ఎక్కడ యాక్షన్ తీసుకోవాలి, ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు అనేది అన్నీ ఇంట్రోస్పెక్షన్ చేసుకుంటారు. తర్వాత రికవరీ దిశగా మీ చుట్టుపక్కల వాళ్ళ సపోర్ట్ తోటి చాలా హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తారు అనేది కనపడతా ఉంది. సెలబ్రేషన్ మోడ్లో ఉంది. మీ హెల్త్ వైజ్ చాలా వరకు క్యూర్ అయ్యే దిశగా నడుస్తుందన్నమాట. బాగుంటుంది. అండ్ ఇప్పుడు దాకా ఏది లేదు, హెల్త్ వైజ్ నాకు ఈ మంత్ ఎలా ఉండబోతుంది అన్నప్పుడు కొంచెం మీ యొక్క ఎంజాయ్మెంట్స్, మీ యొక్క సెలబ్రేషన్ మోడ్లో మీ యొక్క ఫుడ్ హ్యాబిట్స్ ఎలా ఉన్నాయో ఒకసారి చెక్ చేసుకోండి. అదర్వైజ్ ఫ్యూచర్లో మీరు చాలా హెల్త్ ఇష్యూస్ ఫేస్ చేయబోతున్నారు అనేది కనపడతా ఉంది. మీ హ్యాబిట్స్ ఎలా ఉన్నాయి, మీ దైనందిన జీవితం ఎలా ఉంది, అదొక్కసారి మీరు ఇంట్రోస్పెక్షన్ చేసుకొని దాని దిశగా ఒక పాజిటివ్ వేలో చక్కగా మార్నింగ్ లేసి ఎక్సర్సైజ్, యోగా చేస్తున్నారా, మంచిగా వాటర్ తాగుతున్నారా, మంచి ఫుడ్ హ్యాబిట్స్ ఉన్నాయా, ఇవన్నీ చెక్ చేసుకోండి. ఇప్పుడు మీరు ఎంజాయ్మెంట్స్, లేట్ నైట్స్ ఇట్లా అన్నీ చేసుకొని రేపు ఆల్ ఆఫ్ సడన్ ఏదైనా హెల్త్ ఇష్యూస్ ఏదైనా కాదు రాబోతున్నాయనే కనపడుతుంది. అలాంటిది ఇప్పటి నుంచే జాగ్రత్త పడండి. ఎక్కడ తప్పు చేస్తున్నారు, ఎక్కడ కరెక్ట్ చేస్తున్నారు, ఏది మార్చుకోవాలి అనేది మార్చుకుంటే ఫ్యూచర్లో వెల్ అండ్ గుడ్, అంతా బాగానే ఉంటుంది. అదర్వైజ్ ఇది అనేది ఈ వీడియో మీ దాకా చేరితేనే మీకు తెలుస్తుంది, మీరు జాగ్రత్త పడగలుగుతారు. లేని వాళ్ళకి ఇది 10 ఆఫ్ సోర్స్ ఇది ఫేస్ చేస్తారు. ఓకేనా? అది మనం చెప్పలేం, అది యూనివర్స్ చూసుకుంటుంది. ఎవరికి ఈ వీడియో అందాలో వాళ్ళకి అందుతుంది, వాళ్ళు జాగ్రత్త పడతారు. రైట్. నెక్స్ట్ మీ కెరీర్ వైజ్, ఫైనాన్సెస్ వైజ్ ఎలా ఉండబోతుంది చూద్దాం. మా వ్యూవర్స్ యొక్క కెరీర్ వైజ్, జాబ్, కెరీర్, ఫైనాన్సెస్ వైజ్ ఎలా ఉండబోతుంది యూనివర్స్ ఈ మంత్? పేజ్ ఆఫ్ సోర్డ్స్, లవర్స్, వావ్, ఎంప్రెస్, వావ్, సూపర్. ఒక బాటమ్ ఆఫ్ ద డెక్, ఏస్ ఆఫ్ వ్యాండ్స్, వెరీ గుడ్. ఇక్కడ జాబ్ వైజ్, ఫైనాన్సెస్ వైజ్ చాలా అంటే చాలా బాగుండబోతుంది మీకు. సత్యం. రాను మీకు సపోర్ట్ చేసేవాళ్ళు ఎక్కువ ఉంటారు. అంటే ఏదైనా మీరు బిజినెస్ స్టార్ట్ చేయబోతున్నారా, లేకపోతే జాబ్ సెర్చింగ్లో ఉన్నారా, ఎవరో ఒకరి ద్వారా మీకు సపోర్ట్ దొరుకుతుంది. బిజినెస్ స్టార్ట్ చేయబోతున్నారా, ఫైనాన్సెస్ వైజ్ ఇబ్బంది పడుతున్నారా, మేము భాగస్వామ్యం కలుస్తాము, మేము క్యాపిటల్ పెట్టుబడి మేము పెడతాము, ఇలా వర్క్ మీరు చేయండి అన్నట్టు, ఇట్లాంటి మ్యూచువల్ అండర్స్టాండింగ్ తోటి మీకు ఒక మంచి కంపాటబిలిటీ వస్తారనమాట, మీకు చేరుతారు. మీకు ఫైనాన్సెస్ వైజ్గా కానీ, ఇంటర్వ్యూ ఫేస్ చేస్తే ఆ వైజ్గా కానీ, స్టడీస్ వైజ్గా కానీ, మంత్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్కి వెళ్ళే దిశగా ఉన్నప్పుడు గ్రోత్ చాలా పెరుగుతూ ఉంటుందన్నమాట. మంత్ ఎండింగ్కి ఆల్మోస్ట్ అటు ఇటుగా నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్ లోపల చాలా ఒక హై రేంజ్లో ఉంటారు. అంటే జాబ్ లేని వాళ్ళు జాబ్ తెచ్చుకోవడం కానీ, జాబ్ రావడం కానీ, బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్న వాళ్ళు స్టార్ట్ చేయడం కానీ, ఇంటర్వ్యూ ఫేస్ చేసిన వాళ్ళు భయంతో ఉన్నప్పుడు వాళ్ళ ఇంకా స్కిల్స్ పెంచుకొని ఇంటర్వ్యూ మంచిగా ఫేస్ చేసి సక్సెస్ సాధిస్తారు.
ఫైనాన్సెస్ వైజ్ ఎవర్ గ్రీన్, చాలా బాగుంది. వెరీ గుడ్, వెరీ గుడ్, కంగ్రాచులేషన్స్. నెక్స్ట్, లవ్ రిలేషన్ వైజ్ ఎలా ఉండబోతా ఉంది ఈ డెక్తో చూద్దాం. అవర్ లవ్లీ డెక్. పైల్ 1 వ్యూవర్స్కి లవ్ లైఫ్ ఎలా ఉండబోతుంది ఏంజల్స్ ఈ మంత్? 4 ఆఫ్ సోర్డ్స్, బాప్రే, 3 ఆఫ్ సోర్డ్స్, కింగ్ ఆఫ్ వ్యాండ్స్, ఏస్ ఆఫ్ సోర్డ్స్. ఆల్రెడీ బ్రేకప్ సపరేషన్లో ఉండేవాళ్ళు ఒక రెస్టింగ్ పీరియడ్లోకి రాబోతూ ఉన్నారు. థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉండి మనసు హీల్ చేసుకుంటూ మీరు ఒక క్లారిటీలోకి రాబోతూ ఉన్నారు. కొత్త దిశగా, కొత్త డైరెక్షన్లో మీ ఎనర్జీస్ని పెట్టి యాక్షన్ తీసుకోబోతున్నారు. సంథింగ్, ఏదో ఒక డెసిషన్. ఆ డెసిషను మైండ్ పరంగా తీసుకోవడమే కాదు, యాక్షన్ పరంగా కూడా తీసుకుంటారు ఈ మంత్. ఆల్రెడీ రిలేషన్షిప్ బ్రేక్ అయిపోయిన వాళ్ళు, సెపరేషన్లో ఉండేవాళ్ళు, మనసు చాలా 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 గాయపడి ఉన్న వాళ్ళు హీలింగ్ మోడ్లోకి వెళ్ళిపోయి కొంత రెస్ట్ తీసుకొని, ఇప్పుడు దాకా రెస్టింగ్ మోడ్లో ఉన్నారు, రెస్ట్ తీసుకొని న్యూ దిశగా ఒక ట్రాన్స్పరెన్సీ, ఒక లాయల్టీ, ఒక క్లియర్ మైండ్ విజన్ తోటి న్యూ డైరెక్షన్ తీసుకొని ఆ దిశగా యాక్షన్స్ స్టార్ట్ చేసి చూసారా, మీ నాలెడ్జ్ని పెంచుకొని మీ నాలెడ్జ్ని పెంచుకొని యాక్షన్ తీసుకొని ఒక మంచి కెరీర్ ఆపర్చునిటీస్ని అందిపుచ్చుకొని, ఆల్రెడీ జాబ్ చేస్తున్న వాళ్ళైతే ఇంకా కెరీర్ మీద కాన్సన్ట్రేషన్ చేసి ప్రమోషన్స్ రావడమో సంథింగ్ ఏదో జరగబోతోంది. మీరు చాలా ముందు గ్రోత్కి వెళ్ళబోతూ ఉన్నారు. ఫైనాన్సెస్ వైజ్గా కూడా మీరు మీ స్కిల్స్ పెంచుకొని మీ ఇంట్యూషన్ మీకు ఎట్లా చెప్తుందో, ఎలా గైడ్ చేస్తుందో అలా ముందుకు వెళ్తారు మీ లవ్ లైఫ్లో. ఇక్కడ మీ పార్ట్నర్ వస్తారు అని నేను చెప్పట్లేదు, మీరు మీ లవ్ లైఫ్లో ఎలా ఉండబోతున్నారు అనేది చెప్తున్నాను. రైట్, మీ పార్ట్నర్ మీ లైఫ్లోకి ఈ మంత్ కమ్యూనికేషన్ ద్వారా కానీ, జస్ట్ 1 కార్డ్ తీస్తాను, కమ్యూనికేషన్ ద్వారా కానీ, అంటే మెసేజ్ చేయడమా, కాల్ చేయడమా, లేకపోతే ఆ పర్సనే మిమ్మల్ని అప్రోచ్ అవ్వడమా, అసలు జరుగుతుందా జరగదా? నో, ఈ మంత్ మీరు ఎక్స్పెక్ట్ చేయడానికి లేదు. ఓకే, మీకు ఏంజల్ గైడెన్స్ ఏంటి చూద్దాము. లుక్ ఫర్ ఏ సైన్. మీకు ఏంజల్స్, యూనివర్సు ఏదో చెప్పబోతా ఉన్నారు. అదేంటి ఆ సైన్ ఏంటి మీరు చూడడానికి ప్రయత్నించండి. ఎస్, ఆ సైన్ని గమనించుకోండి. రైట్, దిస్ ఈజ్ ఆల్ ఫర్ పైల్ 1's రీడింగ్. ఇప్పుడు పైల్ 2 రీడింగ్ చూద్దాం. పైల్ 2 ఏంటి? 2, 4, 12, 6, 8, 10, 18, 14, 16, 26, 20, 22, 30, 24, 28. ఇది పైల్ 2 వాళ్ళ కోసం. రైట్, పైల్ 2 వాళ్ళకి హెల్త్ వైజ్ ఎలా ఉండబోతోంది చూద్దాము. గుండె నిండా గుడి గంటలు, ఎన్నో కళ్ళ నిండా సంక్రాంతులు. ఓకే, పైల్ 2 వాళ్ళకి హెల్త్ వైజ్ ఎలా ఉండబోతుంది ఏంజల్స్? 9 ఆఫ్ కప్స్, ద మెజిషియన్, 4 of cups,
ద లవర్స్. హెల్త్ వైజ్ నో డోకా, బాగుంది. ఎక్కడ మీ ఇష్టానికి మీకు ఎక్కడెక్కడ ప్రాబ్లం ఉంటుంది, ఎక్కడెక్కడ ఏమైనా ఇబ్బందులు ఉంటున్నాయా, వెంటనే అనలైజ్ చేసుకొని ఏమైనా ప్రాబ్లం చిన్నగా అయినా మీకు సంథింగ్ ఈజ్ గోయింగ్ రాంగ్ అని మీకు అనిపించినప్పుడు దాన్ని రెక్టిఫై చేసుకొని వెంటనే ఏ రూట్ కాజ్ వల్ల మీకు ఈ ఇబ్బంది కలుగుతుంది, అంటే నేను ఎమోషనల్గా ఇంత డ్రైన్ అవుతున్నా, దాని రూట్ కాజ్ ఏంటి, మేబీ నేను పలానా దానికోసం ఇబ్బంది పడుతున్నాను, అది కావాలి అనుకొని అది దొరకట్లేదు, ఎమోషనల్గా నాకు బాధ అనిపిస్తుంది. సో ఆ ఎమోషనల్కి కారణమైన రూట్ కాజ్ ఏంటంటే ఏముందో దాన్ని నేను నయం చేసుకుంటా, దాన్ని క్యూర్ చేసుకుంటా. ఈ దిశగా అనలైజ్ చేసుకుంటూ హెల్త్ వైజ్ ముందుకెళ్తారు. బట్ హెల్త్ వైజ్ నో ప్రాబ్లం. రైట్, మీకు ఫైనాన్సెస్ వైజ్గా, స్టడీ వైజ్, అండ్ బిజినెస్ వైజ్ ఎలా ఉండబోతోంది ఈ మంత్. పేజ్ ఆఫ్ కప్స్, టెంపరెన్స్, ఎయిట్ ఆఫ్ పెంటికల్స్. చాలా హార్డ్ వర్క్ చేస్తారు, చాలా డెడికేటెడ్గా వర్క్ చేస్తారు, సెల్ఫ్ ఫోకస్డ్, మీలో మీరే చాలా దెబ్బతిని ఉన్నారు ఫైనాన్సెస్ వైజ్ కొంతమంది ఇక్కడ. దాని నుంచి బయటికి రావడానికి చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేశారు. అయినా సరే గివప్ చేయకుండా నేను మళ్ళీ సెకండ్ ట్రై చేస్తాను, ఏదైతే అదైంది అంటే అంత డెడికేషన్, అంత ఎక్కడెక్కడ తప్పులు చేశారు, ఎక్కడెక్కడ కరెక్ట్ చేశారు అనేది అనలైజ్ చేసుకుంటూ గివప్ ఇవ్వకుండా, అరే దీంట్లో నేను ఓడిపోయానే, నష్టం వచ్చిందే అని అధైర్యపడిపోకుండా, ఎక్కడ తప్పు చేశానో అది రెక్టిఫై చేసుకుని మళ్ళీ స్టార్ట్ చేస్తా, మళ్ళీ రెడీ అవుతా, మళ్ళీ రీస్టార్ట్ చేస్తా. దీంట్లోనే ఆల్రెడీ నాకు అనుభవం వచ్చింది కదా, సో నేను ఎక్కడ తప్పు చేశాను నాకు అర్థమైంది, నేను మళ్ళీ ఇందులోనే పికప్ అవుతా, కష్టపడతా అని ఫస్ట్లో మీరు ఏదో బిజినెస్ స్టార్ట్ చేశారండి కొంతమంది ఇక్కడ. దాంట్లో మీ ఇన్నోసెన్సీ వల్ల, మీ కొంచెం ఇమ్మెచ్యూరిటీ వల్ల, అంటే దాని మీద గ్రిప్ లేకుండా దిగారు, అది ఫెయిల్ అయింది. కానీ ఇప్పుడు ఈ మంత్లో ఏం చేస్తారంటే దాన్ని గివప్ చేయకుండా, దీని నుంచి ఇంకొక బిజినెస్ స్టార్ట్ చేయకుండా, ఇందులోనే ఈ బిజినెస్లోనే మిమ్మల్ని మీరు రెక్టిఫై చేసుకుంటూ ముందుకు వెళ్తారు. తప్పులు ఎక్కడ చేశారో దాన్ని అనలైజ్ చేసుకొని దాన్ని క్లియర్ చేసుకుంటూ ముందుకి చాలా కష్టపడతారు డెడికేషన్గా. రేయింబవళ్ళు మీ గురించి కూడా మీరు ఆలోచించుకోకుండా కష్టపడతారు ఈ వర్క్లో. ఎవరో మరీ చూడండి, ఆల్రెడీ మీరు పాస్ట్లో ఫెయిల్ అయినా కూడా ఎమోషనల్గా డ్రైన్ కాకుండా, ఎమోషనల్ బ్యాలెన్స్, ఓకే ఒకసారి ఫెయిల్ అయితే ఏంటి, నాకు తప్పు ఎక్కడ చేశానో తెలిసింది కదా, సో నేను రెక్టిఫై చేసుకొని మళ్ళీ ట్రై చేస్తాను. ఎమోషనల్ బ్యాలెన్స్ చేసుకుంటూ పేషెన్సీ తోటి చాలా హార్డ్ వర్క్ చేయబోతున్నారు. బెస్ట్ ఆఫ్ లక్ అండి మీకు కూడా, మీకు బెస్ట్ ఆఫ్ లక్, వెరీ గుడ్. ఇలా ఉండాలి. సో మీలో ఎవరో వాళ్ళు నాకు కమెంట్ పెట్టండి, మీ వర్క్లోనే మీరు ఉంటారు. ఈవెన్ ఇక్కడ ఒక బిజినెస్ పరంగానే కాదు, జాబ్ పరంగా కానీ, ఇంటర్వ్యూస్ ఫేస్ చేసే పరంగా కానీ, అన్నిటి పరంగా ఇది చెప్తున్నాను నేను, స్టడీ పరంగా కూడా. ఓకేనా, వెరీ గుడ్, కీప్ ఇట్ అప్. ఇప్పుడు లవ్ లైఫ్ ఎలా ఉండబోతా ఉంది, పైల్ 2 వాళ్ళ లవ్ లైఫ్ ఎలా ఉండబోతా ఉంది. ఏం పైల్ 2 షఫల్కి సహకరించట్లేదు, ఏమైంది మీ లవ్ లైఫ్లో? ప్లీజ్ ఏంజల్స్, ప్లీజ్ గైడ్ మీ. పైల్ 2 వాళ్ళ
లవ్ లైఫ్ ఎలా ఉండబోతోంది ఈ ఆగస్ట్ మంత్. పేజ్ ఆఫ్ సోర్డ్స్, 4 ఆఫ్ కప్స్, ద స్టార్, వెరీ గుడ్. హై ప్రీస్టెస్, ద ఫూల్, కింగ్ ఆఫ్ కప్స్, వెరీ గుడ్. ఇక్కడ మీ పార్ట్నర్ నుంచి మీకు సంథింగ్ మెసేజ్ ఆర్ కాల్ రాబోతా ఉంది. లేదా మీ పార్ట్నర్ మిమ్మల్ని ఫేక్ ఐడి నుంచి మీకు బ్లాక్లో పెట్టేసి ఉంటే ఫేక్ ఐడి నుంచి మీకు మిమ్మల్ని స్టాక్ చేస్తూ ఉంటారు. మీరు బ్లాక్ చేసిన వేరే వేరే అకౌంట్స్ నుంచి మీకు మెసేజ్ చేసినా మీరు రిజెక్ట్ చేస్తారు అనేది కనపడుతుంది. మీరు యాక్సెప్ట్ చేయరు. తనలో లోపాలు తను సరి చేసుకొని రాగలిగితే మీరు యాక్సెప్ట్ చేయడానికి సిద్ధం. లేదు ఇలా ఫుల్ ఎనర్జీలోనే ఉంటూ ప్రీవియస్ ఎలా ఉన్నారో అలానే ఉంటూ మీ లైఫ్లోకి ఎంటర్ అవ్వాలని చూస్తే మాత్రం యూ డోంట్ అలౌ దెమ్. బట్ ఇక్కడ ఏంటంటే మీరు పాస్ట్లో మీకు జరిగిన ఊండ్స్ ద్వారా మీరు ఇప్పుడు ఊండ్స్ నుంచి హీల్ అవుతున్నారు. పేషెన్సీ తోటి వెయిట్ చేస్తున్నారు. అండ్ మీ 7 చక్రాస్ని కూడా అలైన్మెంట్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నారు. అంటే మీ ఎమోషన్స్ని కానీ మీ వాస్తవానికి ఇమాజినేషన్స్కి దగ్గరగా బ్యాలెన్స్ చేసుకుంటూ మీరు నడవాలని ఆలోచిస్తున్నారు. వెయిట్ చేస్తున్నారు. మీరు కూడా వెయిట్ చేస్తున్నారు. ఆ పర్సన్ మారి మీ లైఫ్లోకి రావాలి. అంతేకాని ఆ పర్సన్ మారకుండా యాజ్ ఇట్ ఈస్గా ఉంటే మీరు యాక్సెప్ట్ చేయడానికి సిద్ధంగా లేరు ఇక్కడ. రైట్? మీకు ప్రేమ ఉంది, ప్రేమ లేదని కాదు. బట్ మీ పార్ట్నర్ మీకు పాస్ట్లో ఈక్వల్ గివ్ అండ్ టేక్ ఇవ్వలేదు. అలా ఈక్వల్ గివ్ అండ్ టేక్ ఇవ్వగలిగితేనే, మీకు ఒక కమిట్మెంట్ ఇవ్వగలిగితేనే, మీకు టైం ఇవ్వగలిగితేనే, అలా మారి వస్తేనే మీ పార్ట్నర్ని మీరు యాక్సెప్ట్ చేస్తారు. అదర్వైజ్ నో అని ఇక్కడ వెయిట్ చేస్తున్నారు అని అర్థం. మీకు ఏంజల్ గైడెన్స్ ఏంటి? ఏంజల్స్ ఏం గైడెన్స్ ఇవ్వాలనుకుంటున్నారు? చెప్పానా? నో నీడ్ టు వరీ. మీరేం టెన్షన్ అవ్వక్కర్లా. విత్ ఇన్ ద నెక్స్ట్ ఫ్యూ మంత్స్, కొన్ని నెలల్లోనే మీ లవ్ లైఫ్ చేంజ్ అవ్వబోతోంది మంచిగా. వెయిట్. చూసారా? వెయిట్ చేయండి. ఇక్కడ మీరు కూడా అదే చేస్తున్నారు. పేషెన్సీ తోటి వెయిట్ చేస్తున్నారు అనేది కనపడుతుంది. వెరీ గుడ్. రైట్. దిస్ ఈజ్ ఆల్ ఫర్ టుడేస్ రీడింగ్. హోప్ ఆల్ ఆఫ్ యూ హ్యాపీ గైస్. ఆల్ ద బెస్ట్ ఫర్ దిస్ ఆగస్ట్ మంత్. ఆల్ ఆఫ్ యూ. గాడ్ బ్లెస్ యూ. ఓం నమః శివాయ.